Hi friends, welcome to Easy Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. కొందరు టెక్నీషియన్లని బూతులతో తిట్టాలనిపిస్తుంది కానీ తిట్టలేకపోతున్నా. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా ఆర్టిస్టులు టెక్నీషియన్లు అయ్యి ఉంటే ఈ పాటికి వాయించేసేవాడిని. కొత్తగా వచ్చే ఆర్టిస్టులు టెక్నీషియన్లకి ఇంకా కొంచెం అవగాహన ఉండదు. అవగాహన లోపం వల్ల వాళ్ళు నా మీద కూడా కామెంట్లు చేస్తూ ఉంటారు. కామెంట్లు చేయండి, తప్పేం కాదు. ఎందుకంటే మీకు తెలియనితనం వల్ల కామెంట్లు వచ్చేది. నేను నిన్నంత క్లియర్గా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీరు కూడా సినిమా చేయొచ్చు అని చెప్పాను, అవునా? వీడియోలో డిస్కస్ చేశాను. కొంచెం నేను తమ్నైల్ ఎందుకు హార్ష్గా పెట్టానంటే అలా అయినా మీకు కనెక్ట్ అయి వస్తుందని. పిచ్చోళ్ళారా జీరో బడ్జెట్లో సినిమా చేయొచ్చు అని చెప్పేసి ఆ తమ్నైల్ పెట్టడానికి రీజన్ అది. ఆ తమ్నైల్ చూస్తే అంటే ఆటోమేటిక్గా క్లిక్ చేస్తారు, దాంట్లో ఉన్న కంటెంట్ చూస్తారని. సో ఆ కంటెంట్ మీరు చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని చిన్న సినిమాలు చేస్తారనే ఉద్దేశం. అది మిమ్మల్ని తిట్టాలని కాదు. సో దానికి తమ్నైల్ మార్చు, మీకు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు ఎలా అవుతాయి అనుకుంటున్నావు, బడ్జెట్ ఉంటేనే సినిమాలు అవుతాయి, క్వాలిటీ సినిమాలు చేస్తాం, మేము థియేటర్లోనే రిలీజ్ చేస్తాం అనే మెసేజ్ నేను చూశాను. ఎవరనేది విషయం పక్కన పెట్టండి, ఎందుకంటే మీ మీద నేను సపరేట్గా నేమ్ను నోట్ చేసుకొని మీ మీద సపరేట్గా స్పెషల్ వీడియో చేయాల్సిన అవసరం లేదు. అవగాహన లోపం అంటారు. మీకు ఎప్పుడైనా కూడా హాలీవుడ్లో గొరిల్లా షూట్ అని ఎప్పుడైనా విన్నారా? ఏం బా కామెంట్ పెట్టిన వాళ్ళకి చెప్పేది, గొరిల్లా పద్ధతిలో గొరిల్లా షూట్స్ చేయొచ్చు. స్క్రిప్ట్ డిజైన్ చేసుకునేసి అలా ఒక పర్టికులర్ ఏరియా, ఒక 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ అలా టార్గెట్గా పెట్టుకొని బైకులు కానీ వెహికల్స్ కానీ వేసుకునేసి సినిమా షూట్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. ఎక్కడ ఆకలి అయితే అక్కడ వంట చేసుకునేసో లేకపోతే ఎక్కడో చుట్టుపక్కల ఏవో దొరికింది తినేసి వెళ్ళిపోతూ ఉంటారు షూట్లు చేసుకునేసి. వాటిని గొరిల్లా షూట్స్ అంటారు. అతి తక్కువ బడ్జెట్లో, అసలు ఇది బడ్జెట్ కూడా కాదు, ఏదో చిన్న ఖర్చులు పెట్టుకున్నారు అన్నంత సింపుల్గా హాలీవుడ్ మూవీస్ జరుగుతుంటాయి. ఆ విషయం తెలుసా మీకు? మిమ్మల్ని ఇప్పుడు ఖచ్చితంగా మీరు పిచ్చోళ్ళు, కామెంట్లు పెట్టిన వాళ్ళే పిచ్చోళ్ళు. ఏం చెప్పాలి మీకు? ఇంత చెప్పినా కూడా మీరు అది వినకుండా మా పాత పాత పద్ధతిలో మేము వెళ్తాం, మా మూసధోరణిలో మేము వెళ్తాం, బడ్జెట్లే ఉండాలి సినిమా చేయాలంటే, నాకు కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పండి. మరి బడ్జెట్లు పెట్టుకుంటారు, బాగానే ఉంది, దానికి బిజినెస్ ఎలా అవుతుందో చెప్పబ్బా. ఓ 50 లక్షలు పెట్టావు, దొబ్బెట్టుకున్నావు, సినిమా చేసావు, దానికి బిజినెస్ ఎలా అవుతుంది? ఆన్సర్ మై క్వశ్చన్. మీ దగ్గర సమాధానం ఉండదు, లేకపోతే కాకి లెక్కలు నేస్తారు. ఇదిగో శాటిలైట్ ఇంత వస్తుంది, ఓటీటీ ఇంత వస్తుంది, థియేటర్ రైట్స్ ఇలా వస్తాయి, బొక్క బొషాం అని. ₹1 బిజినెస్ లేదు. చిన్న సినిమాకి ₹1 బిజినెస్ లేదు. పైగా నీ సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటున్నావా? 50 లక్షలు దొబ్బెట్టుకోవడం తప్ప. అరే బాబు, ఇక్కడ బ్రహ్మరాక్షసులు ఉన్నారురా, అర్థమై కావట్లే మీకు? ఊసర వెల్లులు ఉన్నాయి ఇక్కడ, తిమింగలాలు ఉన్నాయి, వాటిని దాటుకుని చిన్న సినిమా వెళ్తుందా? ఎన్నో సినిమాలు ల్యాబ్లో మూలికి వస్తున్నాయి, వేల సినిమాలు, అవన్నీ బయటికి తీస్తున్నా నేను. అర్థమవుతుందా? గాడిద కొడుకల్లారా ఉన్నారు, ఊరికి మెసేజ్ పెడితే అయిపోయినా. నేను మిమ్మల్ని తిట్టట్లేదు, అర్థం చేసుకోండి అంటున్నాను. చిన్న సినిమా పరిస్థితి అర్థం చేసుకోండి. చిన్న సినిమా పరిస్థితి అస్సలు బాగలేదు ఇండస్ట్రీలో. ఒక్క నా గుడి కూడా సపోర్ట్ చేయడు. మీరు అనుకుంటారు ఊరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి, ఎవ్వడు సపోర్ట్ చేయడు. ₹1 బిజినెస్ లేదు, ఒకడు సపోర్ట్ చేయడు, సినిమా రిలీజ్ కావు. ఏం చేస్తావు? సంకనాకుతావా 50 లక్షలు పెట్టుకొని? క్వాలిటీగా సినిమాలు చేసి నేను థియేటర్లో వెళ్తాంట. ఈ థియేటర్ ఇచ్చేది ఎవడు? అదే క్వాలిటీ మెయింటైన్ చేయి. ఇక్కడ డైరెక్ట్గా ఆడియన్ దగ్గరికి సినిమాలు వెళ్తున్నాయి. చేసుకోరా బాబు, ₹1 కూడా ఖర్చు లేకుండా సినిమాలు రిలీజ్ చేసుకో అంటే పిచ్చపూక వ్యాపారాలు పెడుతున్నారు ఇక్కడ. నేను మిమ్మల్ని విమర్శించడం లేదు, నిజంలో బతకండి అంటున్నా. నిజంలో బతికితే బాగుపడతారు. లేదు నేను ఆ సంఖ్య నాకుతాను, నాకు ఎవడొద్దన్నాడు, నేను వద్దన్నానా? వినేవాళ్ళు విని చిన్న సినిమాలను కాపాడుకుంటూ వాళ్ళ కెరియర్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తారు. అలా ఉన్న వాళ్ళే నా దగ్గరికి వస్తారు. దేనివల్ల నాకు అవసరమే లేదు. కామెంట్ చేయడం ఎందుకు పని లేకుండా, మీకు నచ్చలేదు దొబ్బేయండి. ఎవరు రమ్మంటారు? సంకనాక రమ్మంటున్నారు ఇక్కడికి. నేను ఎందుకు ఇంత హార్ష్గా పెడుతున్నానంటే ఇప్పటికైనా అర్థం చేసుకుంటారని. అర్థం చేసుకోవాలి, స్టిల్ ఇప్పటికీ అర్థం చేసుకోండి. మెసేజ్ పెట్టారనుకో, సింపుల్గా హైడ్ చేసి పక్కన పడేస్తాను, అయిపోయింది. నాదేం పోతుంది? నా జర్నీ నేను కంటిన్యూ చేస్తూనే ఉంటాను.
మీకు తెలియట్లేదు ఈసీ గురించి. మీరు చూస్తుండండి. ఇంతింతై బటుడింతై అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటారు చూడు. ఈజీ సినిమా ఏంటో చూస్తారు, చిన్న సినిమా పవర్ ఏంటో చూస్తారు. సో దీన్ని మేమే ఛాలెంజ్ చేయడం కాదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు. అగైన్ మిమ్మల్ని తిట్టినా కూడా నన్ను నేను తిట్టుకున్నట్టే. ఏమొస్తుంది నన్ను తిడితే మీకు? మీరు నన్ను విమర్శించినా నేను మిమ్మల్ని విమర్శించినా మన మధ్య ఏమీ రాదు. అర్థం చేసుకోండి, చిన్న సినిమా పరిస్థితి అర్థం చేసుకోండి అంటున్నా. పరిస్థితి అర్థం చేసుకొని చిన్న సినిమాలు చేసి బాగుపడ్డారా? బాగుపడతారు. లేదు నాకు 20 కోట్ల బడ్జెటే కావాలి, నేను క్వాలిటీ సినిమాలే చేయాలి, క్వాలిటీ సినిమా చేయాలంటే బడ్జెట్లో ఉండాల్సిన బేవకూఫ్స్. బుడ్డ కెమెరాతో 4K రెజల్యూషన్ ఉన్నాయి. ఏం కావాలి నీకు? చిన్న సినిమాలు చేయాలి అంటే నువ్వు అనుకునే బడ్జెట్లు అవసరం లేదు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేయడం వల్ల ఏంటంటే నువ్వు మెంటలీ రిలాక్స్గా ఉంటావు, మనకు ఆ కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తావు, మంచి సినిమాలు చేస్తావు. కొత్త కొత్త ఆర్టిస్టులు టెక్నిక్ కుప్పలకు అవకాశాలు లేక ఒకసారి ఒక వీడియో పెట్టు. ఎందుకు నువ్వు సినిమా చేస్తున్నావు అని చెప్పేసి ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి నేను వీడియో పెడతాను చూడు, నీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో. పిచ్చినాయాల ఆర్టిస్టులు టెక్నీషియన్ అవకాశాలే వస్తున్నాయి. అవకాశం క్రియేట్ చేయ ఎంత దమ్ము ఉంటే ఊరికి పీకడానికి ఆ కామెంట్ పెట్టడం. ఇప్పటికీ అర్థం చేసుకోవద్దు ఎలా కావాలి మీతో. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సలక్షణంగా సినిమాలు చేసు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు రకరకాల కష్టాలు ఉంటాయి, వాటిని తట్టుకుని నిలబడండి. అదొక్కటే నేను చెప్పేది. ఊరికే ఏదో ఒక ఇమ్మీడియట్ వచ్చేది మనకు అనుకునే సక్సెస్. ఒక్క సినిమా మీరు కరెక్ట్గా చేయగలిగితే తర్వాత సినిమాలకు అసలు అడ్డంకులే ఉండవు, అలా వెళ్ళిపోతుంది ముందుకు. నేను చేస్తున్నా కదా, క్లియర్గా నేను చేస్తున్నాను కదా. గండా అనే సినిమాను చేసి థియేటర్లో రిలీజ్ చేసి యూట్యూబ్లో పెట్టాను, చూసి చావండి. అది కాకుండా కంటిన్యూగా 4 ప్రాజెక్ట్ చేస్తున్నాం మేము. షూట్ కంప్లీట్ అయిపోయినాయి, ఆ అప్డేట్లు కూడా వస్తున్నాయి, అవి కూడా చూసి తగలడండి. ఊరి కామెంట్లు పెట్టుకోవడం కాదు. ఇలా నేను హార్ష్గా పెడితే మళ్ళా ఇంకా ఇంకా కాలుతుంది వాళ్ళకి. మీకు కాలిపోవడం వల్ల నాకేమొస్తుంది? మీరు కాలిపోతూ భస్మం అయిపోతారు అంతే. ఏముండదు నన్ను కామెంట్ చేయడం వల్ల. నేను ఏది మిమ్మల్ని పట్టించుకోను. ఊరికి చూశాను కాబట్టి మీ బాగు కోరే మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. మరలా మీరు కామెంట్ చేసుకున్నారనుకో, సింపుల్గా పక్కకు పడేసి నేను నా పని నేను చేసుకుంటూ వెళ్తుంటాను. నాకు పోయేది ఏంటి? మీ లైఫే పాడవుతుంది. సింపుల్. బాగుపడను రా అయ్యా అంటున్నాను. నేనన్నా ₹1 ఆశిస్తున్నానా? అవసరం లేదు కదా. నాకు అవసరం లేదంటున్నా. నాకు డబ్బుని ఎలా క్రియేట్ చేయాలో నాకు తెలుసురా, పిచ్చిపోగలరా. అర్థం చేసుకోండి. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, తప్పుగా అనుకోవద్దు. మిమ్మల్ని తిట్టాను తప్పుగా, ఒక అన్నయ్య తిట్టాడని అనుకోండి, మీ ఇంట్లో ఒక ఫాదర్ తిట్టాడని అనుకోండి. చిన్నపిల్లలు రా, చిన్నపిల్లల మెంటాలిటీ ఉంది ఇంకా. బయటకు రండి, సినిమాలు చేసి చావండి. సినిమా ఇండస్ట్రీకి వచ్చేసి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇక్కడ తెస్తారా? జీవితం సంకనాగిపోతుంది. అర్థం చేసుకోండి. సో ఈ సినిమా చిన్న సినిమాలకు సపోర్ట్ చేసే ప్రాసెస్లో ముందుకు వెళ్తూ ఉంది. చిన్న సినిమాకి మీరు కూడా సపోర్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీలో ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఖచ్చితంగా ఉంటారు. ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ ఇమ్మీడియట్ లింక్ పంపండి. చిన్న సినిమాకి సపోర్ట్ చేసే ప్రాసెస్లో అన్నయ్య నేను చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి ఇదిగో నా లింక్ అని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తే ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది. సో ఇక నుంచి పబ్లిసిటీ మనమే చేస్తాం, మన సినిమాలకు మనమే పబ్లిసిటీ, మన సినిమాల్ని మనమే రిలీజ్ చేసుకుంటూ వెళ్తాం, ₹1 ఖర్చు లేకుండా. లేట్ చేయకుండా ఇమ్మీడియట్ నా కమ్యూనికేషన్కి వచ్చేయండి. నా పేరు వారణాసి సూర్య. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి వచ్చేయండి. లవ్ యూ, మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.